నేటి దిన వాక్య ధ్యానం కొరకు 1 Chronicles chapter 16 verse 29. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు ఎదుట సాగిలపడువారు లేక ఆయనను సేవించువారు, ఆరాధించువారు, వెంబడించువారు పరిశుద్ధ అలంకరములకు ఆభరణములను ధరించుకోవాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. Psalms 29 2nd stanza 29వ కీర్తన 2వ చరణములో ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని సేవించేటటువంటి వారు పరిశుద్ధ అలంకారములను ధరించుకోవాలి. నిజమే, ఆ ఆభరణాలు ఏమై ఉన్నాయో కొన్ని సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే, Paul's epistle to Ephesians chapter 4 verse 25 to 32. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు 6 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. వాటిలో మొదటిగా అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడే ఆభరణం మనకు ఉండాలి. రెండవదిగా కోపపడుడి గాని పాపము చేయకుడి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన కోపము పాపమునకు కారణం కాకుండా అది ఎదుటివారికి మేలు కలుగుటకు అది ఎంతో అవసరమై ఉంది. మూడవదిగా అపవాదికి చోటీయుకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇతరులకు సహాయం చేయటానికి మనం మన చేతులతో మంచి పని చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మన నోట మనము క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి కానీ దుర్భాష ఏది కూడా మన నోట రానివ్వకూడదు. ఐదవదిగా దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. ఎందుకనంటే దేవునికి ఆయాసం కలుగు చేసేటటువంటి ఏ కార్యములు కూడా మనం చేయటం అది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. ఆరవదిగా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని విసర్జించి మనం ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయాలుగా ఉండాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం క్షమించాలి. ఇట్టి 6 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రతిష్ఠితములకు ఆభరణములను అనగా పరిశుద్ధ అలంకారములను ధరించుకునేటటువంటి వారుగా ఉండగలరు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వీటిలో ఏదైనా మనం అశ్రద్ధ చేసి దేవుణ్ణి సేవించినా వెంబడించినా మనము అపవిత్రులంగానే ప్రభువు దృష్టిలో ఉంటాం గనుక ఇట్టి పరిశుద్ధ అలంకరములకు ఆభరణములను ధరించుకొని ప్రభువుని సేవించే వారంగా ఉందాం. ఆరాధించి ఆయన ద్వారా కలుగు ఆత్మ సంబంధమైన మేలులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న వాక్యం ద్వారా ప్రతిష్ఠితములకు ఆభరణములు లేక పరిశుద్ధాలంకరముకు ఆభరణములను గూర్చి మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. వాటిని ధరించుకొని మీ ఎదుట సాగిలపడి సేవించే వరంగా మేము ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరూ మీరు సెలవిచ్చిన ఇటు ఆభరణములను ధరించుకొని నీ మహిమార్థమై వర్ధిల్లటానికి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక.
ఆమేన్.